ఆధ్వర్యంలో 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు పోలీసు శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ. నా స్వార్థానికి నిన్ను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే. ఆ 15 రోజులు నువ్వు నన్నే తలుచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నాకొక్క 15 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలిన్నాడు. వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది. ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది. లవ్ యూ. నమస్కారం. నమస్కారం. అకోయ్. డాక్టర్ భార్గవ్, ఇప్పుడు మనసు కుదుట పడిందా? మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా? రోజ్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా. కమ్ ద సూన్ యా, ఐ యామ్ ద హోమ్ అలోన్. కమింగ్. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే. అక్క, కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు. ఎగ్జామ్ టైం అయింది. మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్? అక్క ప్లీజ్. ఓకే కమ్. థాంక్స్ అక్క. ఏ ఎగ్జామ్? ఎకనామిక్స్ అక్క. అయ్యో, వాట్ ఎ ఫాస్ట్ గర్ల్. Hi, Bhargav. I am Daniel Arokyaraj, Chairman, Universal Group of Hospitals. Vijay Bhargav? లేదు, నేను ఒట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే, నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. అతని గురించి నాకు తెలియదు. సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లెస్ రోడ్లో డ్రైవింగ్. ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్. బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్. భార్గవ్, 1 2 3 boom. It's your mom. Pick up. బాబు, ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు. Wait. 3 2 1 boom. అమ్మ ఆడియో విన్నావుగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు. భార్గవ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? 37 వయసులో అందరికీ వచ్చే అదే కన్ఫ్యూషన్. అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్? ఏంటి, వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్? యో జస్ట్ అ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. వెయిట్, అక్కడ 2 ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి, ఇందులో సర్జికల్ లైఫ్ వచ్చి 5 minutesలో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు. వద్దు, నాకు కావాలి, విజయ్ కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడొచ్చాడు. వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతా. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈరోజు వచ్చేస్తారు. బట్ రేపు అమ్మా, నానా, నేను నీకు ఒక బిడ్డనేగా. అవునా?
నానా? మరి నాన్నకి? ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా. నేను ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధము లేదు. సరేమ్మా సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? నా కొడుకు ఎందుకయ్యా? గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైర్డ్గా ఉన్నావున్నా, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి, మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు. స్టీఫెన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్ నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజిట్. ఇద్దరు వ్యక్తులు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా, ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా కోప్పడుకో. ఇట్స్ ఓకే. భార్గవ్ వద్దమ్మా, వదలకి. నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కలో బలివయ్యావు. నేనా? సరేమా బోడి సారీ. చెప్పరా నువ్వు చేసే నేరాలకి నేను బలి కావాల్సి వచ్చింది. నువ్వు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా. ఎవరో నువ్వు చెప్పరా? భార్గవ్ ప్లీజ్, భార్గవ్ నా మాట విను. అన్నేంట్రా అన్నా? ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है. तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति. किस गांव से है तेरा पति? तेलुगु नाडु. ओ मद्रासी? मद्रासी नहीं, पलनाटी सिंहम, पौरुषाला पोरुगड्ड. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना? अभी देखो ना. तो अब रणवीर को चुनौती देने के लिए నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు. అదరగొట్టడానికి గోదాల్లోకి అడుగు పెడతాడు. విజయ్ భార్గవ్.
వదిలేవు అన్న ఎన్టీఆర్ లాంటోడు 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా. ఇప్పుడు ఆడు 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిలేవు అన్న మ్యాథ్స్ లోనే వీక్, సరిగ్గా లెక్కెట్టుండడు. అన్నో 4 అయిపోయినాయి అన్నా. నీ దెబ్బెంత వాళ్ళకి తెలియాలన్నా. 3 కదరా? 4 అన్నా. ఏ भी गया చెప్పినట్టు పని అవుద్దా? తప్పకుండా అయిపోద్ది. ధైర్యంగా ఉండండి. ఏంది మీరు చేస్తా ఉండే? చూస్తే తెలవట్లా నేల కొలుస్తున్నావయ్యా. ఈడకి ఫ్యాక్టరీ వస్తుంది. అది ఏడకెట్ట వస్తుంది? గోడమో భోజనట్టు కుట్టారండి. ఒరే కిట్టప్ప లగెత్తుకెళ్ళి అని చెప్పి దళప తెలుసుకోరా. అట్నే అబ్బా. మా దళపతి వస్తాడు ఇప్పుడు నీ కుండలు పాతలు. సొక్కాయిరా. ఏందిరా మీ గొడవ? చూడు, తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు, నువ్వు వేసుకున్న కాకి సొక్కాని. రారా జున్ను తినిపోదు గానీ. ఎక్కడికి రా లాగెత్తుతున్నా? అమ్మా జున్ను బాగుంటుందన్నా, నువ్వే తిన్నా.
ఎక్కడ మన ఆపద్ బాంధవుడు? నాన్న ఇక్కడ ఉన్నాడా? అయ్యో, రే, దా, 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 దా. ఐసు లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నావు? గొడవ పడొచ్చావా? అయ్యా చిచ్చి. ఐసు చెప్పా చేయకుండా మన గుడున్న చోట్ల ఎవడో కంచేశాడు. ఎవడు రా కంచేసింది అని అడిగాను. అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు. అవునమ్మా తప్పు కదా అన్నాను. సరే అన్నని పీకు పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు. అది మ్యాటర్. నీ భాషలో చెప్పాలంటే హోగయా. దళపతి, తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది, ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు, నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు. నక్క సిక్కిందనుకో. తల్ల కిందలు అయ్యానంట గద్దెలం, ఆడ గుప్పమని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా, గంజి తాగుతున్నానే కదా. ఏయ్ సిట్టి సిల్కా నిన్ను. तुम्हें बोल के क्या फायदा? सब तुम्हारी माँ की परवरिश का नतीजा है. वो यहाँ होती ना. ఏయ్ నా తల్లిని తిట్టమాకే. और जो बाप है ना तुम्हारा, तलवार लेके घूमते फिरते बेवकूफ. రే ఏంద్రా ఇటసుడు, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా. అతను సాదా సీదా సింగ్ అదే 18 మందిని కదా కామ సింగ్. ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? ఏంటి ఐస్ ఐస్. इतना बोला चेहरा बनाओगे तो मैं डांटूंगी कैसे? నిన్ను తిట్టా, నవ్వుతావే? నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవదు కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి. ఆశ చూడు. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్లో పడ్డా. అటువంటిది ఏమీ లేదు. నీ బుల్లెట్ చూసి లవ్లో పడ్డాను. అబ్బచా, సరే నీలో నేనేం చూసి లవ్లో పడ్డానో చెప్పనా? ఏయ్, పిల్లవాడిని పెట్టుకుని ఏంటా మాటలు? అయితే వదిలే, సైకిల్లో చెప్తా నిన్నుకో. ఇంత ఏయ్ ఇంత ఏయ్ ఇంత నీ కాళ్ళ గురించి అన్నానే, కళ్ళ సుందరే. కరెక్ట్ గా చెప్పానా? నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా. నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు. ఇదేమన్నా బాగుందా? ఏయ్ పెద్దాయనా, ఇదేమన్నా నీ బాబు గాడి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికిడు ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, తెలవ కాలెట్టు ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి, ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూజ చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడలా, కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టడానికి కథ అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతి, మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా. ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకం పూసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతా. దళపతి, ఇక్కడ నువ్వు గుడి ఎట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. రండిరా, ఇక్కడ గుడి ఎట్టా కడతాడో మనం ఏం చూద్దాం. పూజారి? ఏమ్మా, వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా. పూజారి సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది, ఆ రోజే పని మొదలు పెడదాం. మరి ఇంకేంటి, ప్రాణమోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డప్పు శబ్దం స్టేట్ అంతా మోగిపోవాలా.